అయితే మీరు చూసుకున్నప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తూర్పు కొనేటప్పుడు ఎత్తు పల్లాలు కూడా చూసుకోవాలి. లేదు మన ఇంటికి ముందు కొండ ఉందా తూర్పు వైపు, ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడుకుంటుంది తూర్పు రోడ్ విషయాలు కాబట్టి తూర్పు రోడ్లో తీసుకున్నప్పుడు తూర్పు రోడ్ అంటున్నాం, ఇటువైపు కొండ ఉందా లేకుంటే ఎటువైపు కొండ ఉంది. ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, దిశ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు, కానీ మీరు పొరపాటున కూడా తూర్పు కానీ ఉత్తరం కానీ కొండ ఉన్న ప్లాటును ఫ్రీగా ఇచ్చినా కొనుక్కోకండి. ఎందుకంటే ఉత్తరం కనుక కొండ ఉన్నట్టయితే మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో ఇల్లు కొత్తదైనా నాకు తగలట్లేదండి, మనం ఇన్ జనరల్గా ఏమనుకుంటామంటే మనకు సంబంధం లేదు కదా, పక్క వాళ్ళ ప్లాటు పక్కకున్నది కదా, నా కాంపౌండ్ వాళ్ళ లోపలనే అనుకుంటాం. ఇది ఇంకొక ఎపిసోడ్లో మనం చేస్తాం. నైసర్గిక వాస్తు అని కూడా ఉంటుందండి. నైసర్గిక వాస్తు ఏంటంటే మనకున్న పరిసరాలలో ఉన్నటువంటి ఇబ్బందులు మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మనం అన్నీ చూస్తున్నాం. లేకుంటే ఇక్కడ ఇప్పుడు ఋషికొండలో కూడా కొన్ని ఇల్లులు కట్టున్నారు. ఎక్కడెక్కడ కొండల మీద ఇల్లులు చాలా ఉన్నాయి. బంజారా హిల్స్ కాకుండా ఇట్లా మహేంద్ర హిల్స్ అని, లేకపోతే తిరుమల హిల్స్ అని, ఇంకో హిల్స్, బోల్డర్ హిల్స్, ఎన్నో ఉన్నాయి. హిల్స్ మీద కొండలు కట్టిన వాళ్ళు అందరూ బాగుండాలంటే లేదండి. ఎవరికైతే నార్త్ ఈస్ట్ కొండలు కొంత ఇబ్బందులే ఉంటారు, లేదా సరి చేసి కట్టుకుంటున్నారు. కానీ మనం కొనేటప్పుడు ఏదైతే కొత్త ప్లాట్ కొంటున్నాం అది తెలియక జరిగినటువంటిది మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం తెలిసి కట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు తెలిసి కొనాలనుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, నార్త్ కానీ ఈస్ట్ కానీ కొండ లేకుండా చూసుకోండి. అందుకే ఇప్పుడు మనం ప్లాట్ తీసుకున్నప్పుడు ఒకవేళ కొండ ఉంటే ఏమిది, పొరపాటున ఇల్లు కట్టాలన్న సంకల్పించుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఏ వాస్తులో కూడా కొండను ఢీ కొట్టేంత కానీ కొండ కంటే గొప్పగా వాస్తు చేయగలిగినామన్నదైతే నాకు తెలిసి ఇప్పటివరకైతే లేదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలకు వెళ్ళి ఎంతోమంది రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొండ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొందరు రియల్ ఎస్టేట్ చేసినట్టు కానీ వాళ్ళు మార్కెట్లో ఉన్నట్టు కానీ నాకు అవపడలేదు. అట్లా చాలామంది ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా రీసెంట్గా నేను కొన్ని వాస్తువులు పల్లాలు చేయటం అవి చాలా బాగా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ క్వాలిటీ చేయగలుగుతామా అంటే చేస్తామా లేదా తర్వాత విషయం. మనమైతే ఇల్లు మాత్రం కొనేటప్పుడు ఎట్టి పరిస్థితిలో తూర్పు కొండ ఉండకుండా చూసుకోండి. రెండోది వాటర్ ఫ్లో. ఏమవుతుంది అంటే మనం ప్లాట్ కొంటాం, వాటర్ ఏమవుతుంది అంటే మనకు ఉత్తరం నుండి, చాలా సందర్భాలు ఇది ఉత్తరం అండి, మనకు ఉత్తరం నుండి తూర్పు ఆగ్నేయంకి, ఉత్తర ఈశాన్యం నుండి తూర్పు ఆగ్నేయంకి వాటర్ కూడా ఫ్లో ఎట్టుంది, లేదా ఈ వాటర్ ఫ్లో ఏమో రివర్స్ ఉందా, ఎక్కడుంది అంటే దక్షిణం కూడా రివర్స్ ఉందా, లేకుంటే ఒక కాలువ ఉన్నది అనుకుందాం వాటర్ ఫ్లో. ఇది వాటర్ ఫ్లో అంటే కేవలము వర్షం పడ్డప్పుడు లేకుంటే కొండ ఉన్నప్పుడు కాదండి, రెగ్యులర్గా ఫ్లో ఎక్కడుంది, వాళ్ళు ఎటు పోతుంది వాటర్, ఇటు ఉత్తర ఈశాన్యమో తూర్పు ఈశాన్యమో పోతుంది అనుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకు అంటే మనకు 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఒకటి దిశ ఎట్లున్నది ఇంటికి, లేదా డిగ్రీ ఎలా ఉంది. డిగ్రీ అంటే ఇందాక నేను చూపించిన ప్లాట్ ఎటువైపు తిరిగింది, రోడ్డు ఉన్నట్టుగా మనకి ఎట్లయినా మనం కొనేటు ఎట్లుంటాయి అంటే రోడ్డు ప్రకారం లేఅవుట్ చేస్తారు అందరు. ఎవరు కూడా కేవలం కొందరు మాత్రమే ఈ రోజులల్లో రోడ్డు బాగున్నది అనుకోండి సరి చేస్తే చాలా మంచి. రోడ్డుకి అది పాత రోజులలో చేయలేదు, ఈ రోజులలో కొందరు చేస్తున్నారు. అటువంటి ప్లాట్ కొనుక్కుంటే చాలా మంచిది, మీకు మంచిదే, ఫ్యూచర్లో కూడా ఇల్లు కట్టుకున్నా చాలా మంచి ఉంటుంది. కాబట్టి అదొక్కటి ప్లాట్లు కొనేటప్పుడు ఒకటి, ఇల్లు కడదామనుకుంటానికి కొన్ని కాలనీస్లలో మనం ఇవాళ నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, అన్న ఇల్లు తీసుకోవచ్చా, ఆ ఇల్లు తీసుకోవచ్చా అని. నేను గూగుల్లో చూస్తే తెలుస్తుంది, చాలా కాలనీస్కి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేస్తే మంచి కాలనీలో దిశ ఉన్న కాలనీ వెతుకుతే అక్కడ రెంట్కి దొరకట్లేదు. కాబట్టి మీరు ఒక్కటే దిశ రోడ్డు 2 చూసుకోండి, ఇంకోటి ఎత్తుపల్లం ముంగడ కొండ లేకుండా చూసుకోండి. సో ఇంకా దక్షిణం గురించి నెక్స్ట్ మాట్లాడుకునే ముందు మనము నైసర్గిక వాస్తు కూడా చెప్తాం మనము. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంక కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మీకు ప్రేక్షకులకు ఒకటి, వాస్తు గురిని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ముఖ్యం అండి. రెండవది ఏంటి అంటే మీకు ఏది ఉన్నా కామెంట్ రూపాయన కింద రాయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే కూడా ఎపిసోడ్స్ మిస్ అవుతారు. రెండవది ఏంటి అంటే మీరు మీ వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళకి కూడా ఎప్పుడన్నా సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటే వాళ్ళకి పంపించడం ఈజీ. చాలామంది మీరే చెప్తున్నారు కదా, మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నది ప్రాబ్లం, మా అక్క వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా తాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంది, అమ్మగారింటి దగ్గర ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లమ్స్ అని మీరు నాకు చెప్తున్నప్పుడు ఎప్పుడు తర్వాత రిఫరెన్స్ చేస్తున్నారు. రిఫరల్ ఇచ్చే ముందే మీరు మన ఎపిసోడ్స్ పంపించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ ఎపిసోడ్స్ మీకు వస్తుంటాయి. కాబట్టి ఎటువంటిది ఉన్నా మీకు ఏదైనా డౌట్ వచ్చినా
నాకు ఫోన్ చేయొచ్చు, కామెంట్ రూపాయన రాయొచ్చు. థ్యాంక్ యూ, వెల్కమ్. Please like, share and subscribe Vastu Guru YouTube channel.